రీసెంట్‌గా మన సబ్‌స్క్రైబర్‌లు ఒకళ్ళు కమెంట్ చేశారు. ఏంటంటే, "భయ్యా మెషిన్స్‌తో చేస్తే బాడీ త్వరగా గ్రోత్ అవుతదా? లేదంటే ఫ్రీ వెయిట్స్‌తో చేస్తే బాడీ త్వరగా గ్రోత్ అవుద్దా?" అని కమెంట్ చేశారు. సో, ఈరోజు వీడియోలో మనం మెషిన్స్‌తో చేస్తే త్వరగా గ్రోత్ అవుతదా? లేదంటే ఫ్రీ వెయిట్స్‌తో చేస్తే బాడీ త్వరగా గ్రోత్ అవుద్దా అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. మీరు గనక నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఛానెల్ ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానెల్‌లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. అవి కూడా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం మెషిన్స్‌తో చేస్తే వాటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. మెషిన్స్‌తో చేయడం వల్ల ఏమవుద్దంటే, మెషిన్స్ అనేవి బిగినర్స్ ఫ్రెండ్లీ అనమాట. అంటే బిగినర్స్ ఎవరైనా సరే మెషిన్స్‌తో ఈజీగా కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని చేసేయొచ్చనమాట. అండ్ ఇంకోటేంటంటే సేఫ్టీ. మెషిన్స్‌తో చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి సేఫ్టీ అనేది ఉంటది. సో, అవి ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాయి కాబట్టి, మనం దాంట్లో చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని మన వర్కౌట్ అనేది మనం చేయొచ్చు. సో, అవి తెలుసుకోవడం కూడా పెద్ద కష్టంగా ఏమి ఉండదు. అలాగే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మెషిన్స్‌తో చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి సేఫ్టీ అనేది ఉంటది. నెక్స్ట్ ఫ్రీ వెయిట్స్. ఫ్రీ వెయిట్స్‌తో చేయడం వల్ల ఏమవుద్దంటే మన ఫంక్షనల్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఫంక్షనల్ స్ట్రెంత్ అంటే మనం మనకెంత వెయిట్ కావాలో మనం దాన్ని వెయిట్ యాడ్ చేసుకోవచ్చనమాట. కానీ మెషిన్స్‌లో ఏంటంటే ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్ వరకే మనం దాంతో చేయగలము. సో, ఫ్రీ వెయిట్స్ అయితే మనకి ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ అనేది మనం వేసుకొని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్. మెషిన్స్ ఏంటంటే ఒక రేంజ్ ఆఫ్ మోషన్ వరకు ఫిక్స్ చేసి ఉంటాయనమాట. కానీ ఫ్రీ వెయిట్స్‌లో మనకి ఎంతవరకు స్ట్రెచ్ చేయగలమో అంతవరకు మనం స్ట్రెచ్ చేసి వర్కౌట్ చేసుకోవచ్చు. సో, ఇవి ప్లస్ పాయింట్స్ అనమాట. నెగెటివ్ సైడ్ పాయింట్స్ చూద్దాం. నెగెటివ్ ఏంటంటే మెషిన్స్‌లో మనకి ఈ ఇవి ఫిక్స్ చేయడం వల్ల మనకేమవుద్దంటే అందరి బాడీ ఒకేలా ఉండదనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. హైట్ బట్టి కూడా చేంజెస్ ఉంటాయి. సో, మెషిన్స్ అనేవి అందరికి ఒకలా వర్కౌట్ అవ్వవనమాట. నెక్స్ట్ ఏంటంటే మెషిన్స్‌లో మనం ఒక ఫిక్స్డ్ వెయిట్స్ అనేవి ఉంటాయి. అది ఒక లెవెల్ వరకు ఫిక్స్ చేసి ఉంటది. సో, మనం ఎక్స్‌ట్రా వెయిట్స్ యాడ్ చేసుకుందాం అంటే మెషిన్స్‌లో అవ్వదు. సో, ఇవన్నమాట వాటి మెషిన్స్ యొక్క డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వెయిట్స్ ఏంటంటే ఫ్రీ వెయిట్స్ ఏంటంటే ప్రాపర్‌గా ఫార్మ్ మెయింటైన్ చేయకపోతే ఫ్రీ వెయిట్స్ చేసినప్పుడు ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ వెయిట్స్ చేసినప్పుడు సేఫ్టీ అనేది ఉండదు. సో, మనం ఫ్రీ వెయిట్స్ చేసినప్పుడు మనకి సపోర్ట్ కింద ఎవరినైనా పెట్టుకొని చేయడం చాలా బెస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మెషిన్స్‌తో చేసినప్పుడు మనకి అంత పెద్ద నాలెడ్జ్ ఏమి అవసరం లేదు. సో, ఆ చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని మనం చేసేయొచ్చు. కానీ ప్రీ వెయిట్స్‌తో చేసినప్పుడు మాత్రం మనకి చాలా నాలెడ్జ్ అనేది ఉండాలి. మనకి ఆ వెయిట్స్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎంత వెయిట్ ఏసుకొని చేయాలి, ఏ వర్కౌట్ ఎలా చేయాలి అన్న నాలెడ్జ్ మనకు లేకపోతే మనకి ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయన్నమాట. సో, మిషనరీ ఎవరు సజెస్ట్ చేస్తారంటే బిగినర్స్ ఎవరుంటారో వాళ్ళకి మిషనరీ అనేది చాలా బాగా యూజ్ అవుతది. అండ్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు ఫ్రీ వెయిట్స్ ప్రిఫర్ చేస్తారు. సో, మిషనరీతో చేసినా, మనం ఫ్రీ వెయిట్స్‌తో చేసినా మనం కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేస్తూ ప్రాపర్‌గా ఫార్మ్‌లో చేస్తే రెండిటితోనూ మనం బాడీని బిల్డ్ చేసుకోవచ్చు. సో, మిషనరీతో చేసినా లేదంటే ఫ్రీ వెయిట్స్‌తో చేసినా సరే మన బాడీ అనేది గ్రోత్ అవుతది. సో, మీ కంఫర్ట్ బట్టి, మీకు ఉన్న నాలెడ్జ్ బట్టి, మీకున్న ఫార్మ్ బట్టి మీరు దాన్ని చూజ్ చేసుకోవచ్చు. సో, ఇదనమాట ఈరోజు వీడియోలో. వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్, ఫిట్‌నెస్ టిప్స్, హెల్త్ టిప్స్ అలాగే న్యూట్రిషనల్ టిప్స్ కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.